ఈటల రాజేందర్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈ హైడ్రా ఒక డ్రామా పెట్టుకొని రేవంత్ రెడ్డి నేర్పిస్తుంటే ఈ నాగేశ్వరరావు ఆటలు డ్యాన్స్ చేస్తున్నాడు. అర్థమైందా? ఈరోజు ఏం మాట్లాడిండు, నిన్నేం మాట్లాడిండు, మొన్నేం మాట్లాడిండు అనేది ఇప్పుడు వీడియో మీ ముందు షో చేశా. నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు అన్నాడు. నిన్ననే మాట్లాడినాను సపోర్ట్గా. రేవంత్ రెడ్డి దేవుడు మంచోడు అది ఇది అన్నాం. ఈ హైడ్రా అనేది ఈ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు. హైడ్రా అనేది తీసుకొచ్చి ఒక ఇన్కన్వెన్షన్ కులగొట్టి దీన్ని షో చేసేసి మొత్తం షో చూపెట్టేసిండు రేవంత్ రెడ్డి, ఎగ్జిబిషన్ చూపెట్టేసిండు. కానీ పాపము అల్వాల్ చెరువు, అస్మత్పేట్ చెరువు దగ్గర బీదోల ఇండ్లు కూలగొడుతున్నారు అండి. అక్కడికి పోయి ఈటల రాజేందర్ గారు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు పోయి చూశారండి. ఇండ్లు కూలగొడుతున్నారు, బీదోళ్ళు ఏడుస్తున్నారు. అరే పెద్ద వాళ్ళు ఉన్నారండి, చెరువుల పంటి కట్టిన వాళ్ళు, వాళ్ళకి కూలగొట్టండి, వాళ్ళకి కూలగొట్టే. నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏమన్నావు? మల్లారెడ్డి ఎక్కడ కట్టిండన్నావు, ఎక్కడ కొట్టినావు? నిన్ను మల్లారెడ్డి ఎందుకు తిట్టిండు? బోక్లే అని ఎందుకు తిట్టిండు? నువ్వు కాలేజీలు చెరువుల మీద కట్టినందుకే కదా మల్లారెడ్డిని తిట్టిండు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఫస్ట్ పోయి మల్లారెడ్డి కాలేజీలు గులగొట్టు, మల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు గులగొట్టు. అకాడమిక్ ఇయర్ తర్వాత కులగొడతాడా? మిగతా అన్ని చుట్టుపక్కల ఇక్కడ అకాడమిక్ ఇయర్ పక్కన పెట్టండి, పిల్లల భవిష్యత్ ఖరాబ్ చేయొద్దు. అకాడమిక్ ఇయర్ తర్వాత కులగొట్టు. మిగతా ఇంకెవరు కట్టలేదా? కేటీఆర్ది లేపావు, జైలుకి పోయి వచ్చినావు, కులగొట్టినావా? ఇదే నాగేశ్వరరావు దాని గురించి ఎందుకు మాట్లాడాడు? కేటీఆర్ స్థలం గురించి ఎందుకు మాట్లాడాడు? ఇంకెంతమంది లేరు కబ్జాదారులు ఈ చెరువుల పంటి కట్టినోళ్ళు? ఇదే నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలాసార్లు మాట్లాడుతూ నేను మంచిని చెడు అంటే ఎవరి పక్షాన ఉండను, ఒకవేళ కరెక్ట్ చేస్తే కరెక్ట్ అంట. కాబట్టి నా గతం నుండి నేను ఒక ఒక వాస్తవ పరిస్థితుల తగ్గట్టు నేను మాట్లాడుతూ విశ్లేషణ చేస్తాను కూడా ఆయన మాట్లాడు. దొంగ ఇప్పుడే వీడియో చూపెట్టినా నీకు, నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు. ఇదే వీడియో చూడండి మీరు, ఇంకో ఇదే వీడియో. రేవంత్ రెడ్డి బతకనిస్తలేరు, చూడండి నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు, చూడండి రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి విల్ బి ఎ రాబిన్ హుడ్. మీరు ఇలాగే కొనసాగితే, ప్రతిపక్షాలు ఇలా గందరగోళ పడుతుంటే, రేవంత్ రెడ్డి హైడ్రా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద రాబిన్ హుడ్ తరహా రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ ఇమేజ్ అంటాడు. చెప్పండి సార్, విన్నారు కదా ఆయన మాటలు. రేవంత్ రెడ్డిని ఎక్కడ పొగుడుతుండ ఆయన, ఎలా పొగుడుతున్నాడు రేవంత్ రెడ్డిని చెప్పండి. ఈ 6 గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు అయితే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండో ఆ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికే ఈ హైడ్రా డ్రామా. గరీబోల ఇండ్లు ఎందుకండి కులగొట్టుడు? పోయి ఆడ చెరుగట్టు మీద మస్తు కడుతురు. ఇన్కన్వెన్షన్ కులగొట్టిన ఒక ఎగ్జిబిషన్ చూపెట్టేసిన అయిపోయింది, క్లోజ్. బీదోళ్ళ మీద బడాబాబుల మీద వాడు దమ్ముంటే నాగేశ్వరరావు పెద్దోళ్ళ గురించి మాట్లాడు. నువ్వు ఈ హైడ్రా మీద పెట్టి ఈటల రాజేందర్ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు, తోలు తీసాం మీది. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళావు చెప్తున్నా. ఈటల రాజేందర్తో మాట్లాడితే నీ తోలు తీస్తాం మీది. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు చెప్తున్నా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళవు. రెస్పెక్ట్గా ఈటల రాజేందర్ దేవుడు, మచ్చలేని నాయకుడు. ఆయన గురించి ఏమన్నా మాట్లాడితే తోలు తీసి పడేస్తాం నీది. మొత్తంగా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ప్రజల దేవుడు, మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈటెలపై చేసిన వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తాను కూడా బీజేపీ నేతలు, అలాగే ఈటెలకు సంబంధించిన అనుచరులు కూడా సోమాజు కూడా ప్రెస్ క్లబ్లో మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మనతో మాట్లాడిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, దిశ టీవీ, హైదరాబాద్.